ఈ రోజు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు ఇంద్రప్రస్థ అనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఆ లాంచింగ్ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసి ఈ సైట్ చూడడానికి వచ్చాను. అయితే ఇక్కడ అంటే సిటీకి ఇంత దగ్గరలోనైతే ఉన్నది, కాకపోతే ఇక్కడ ఎందుకు మనం ప్లాట్ అనేది కొనుక్కోవాలి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మిగతా వివరాలు నేను సేల్స్ సీనియర్ మేనేజర్ అయినా కానీ మహేష్ గారిని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ మహేష్ గారు నమస్కారం అండి. నా పేరు గిరిజ సార్. మహేష్. ఓకే సార్, ఇక్కడ మేము ఇంద్రప్రస్థ లాంచింగ్ ఉందని మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేము వచ్చాము ఇక్కడికి. అయితే ఇప్పుడు సిటీకి ఇంత దూరంలో ఉన్నాం కదా, ఇక్కడ ఫ్లాట్ కొంటే మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఇందులో ఫ్లాట్ కొనుక్కోవాలి, కొన్ని వివరాలని మీరు మీ మాటలో తెలియజేస్తారా కొద్దిగా? ఓకే సార్, తెలియజేస్తాను సార్. నమస్తే సార్, నా పేరు మహేష్. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ప్రాపర్టీ అడ్వైజర్ గా వర్క్ చేస్తున్నాను. సో సార్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా రైట్ క్వశ్చన్ సార్. మనకేంటంటే సార్, మెయిన్ గా ప్రాపర్ గా వచ్చేసి ఏ వెంచర్ లో అయినా మనకు లాంచింగ్ కాకుండా ముందు, లాంచింగ్ తర్వాత కూడా మనకు ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, మనకేంటంటే సార్, మన దగ్గర ఫైనల్ ఎల్పీ ఇస్తున్నాం సార్, టీఎల్పీ ఇవ్వట్లేదు. ఇక్కడ మనకేంటంటే ఫైనల్ ఎల్పీ ఇచ్చి మీరు చూసుకున్నట్లయితే రోడ్స్ కానీ, తర్వాత డ్రైనేజెస్ కానీ, సో ప్రతిది ఏ టు జెడ్ అంటే మనకు మార్గేజ్ ప్లాట్ లేకుండా మనం వెంచర్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. సో దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే, మనకు హైవే నుంచి కేవలం మనం 500 మీటర్స్ లోనే మనం వెంచర్ ఉంది సార్. అంటే కస్టమర్ కి ఏంటంటే సార్, హైవే పక్కనే కానీ హైవే ముందు కానీ తీసుకునడం వల్ల ఏంటంటే కస్టమర్ రెసిడెన్షియల్ గా ఇల్లు కట్టుకోలేకపోతాడు. సో దానికోసం మనం ఏం చేసినామంటే 500 మీటర్ డిస్టెన్స్ లో వేసినాం కాబట్టి కస్టమర్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఇల్లు కట్టేసుకొని రెడీగా ఉండొచ్చు. దాంతో పాటుగా మనము 50% వరకు మనం బ్యాంక్ లోన్ అనేది కస్టమర్ కి ఇస్తున్నాం సార్. ఓకే, సో అది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, కస్టమర్ కి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సార్, ఒకటి జాబ్ దగ్గర ఉండాలి, ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి హాస్పిటల్స్ దగ్గర ఉండాలి, ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి వచ్చేసి ఇప్పుడు స్కూల్స్ కానీ పిల్లలకు అవన్నీ కస్టమర్ కి నియర్ బై లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు ప్రతి సండే కానీ సాటర్డే కానీ కస్టమర్ ఫ్రీ ఉంటాడు. సో అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఇప్పుడు యాదగిరిగుట్ట మనకు నియర్ బై లో ఉంది సార్. ఓకే, ఓన్లీ ఈ నుంచి మనకు 10 నిమిషాల దూరంలోనే మనకు యాదగిరిగుట్ట టెంపుల్. చాలా మంచి విషయం అండి. సో దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే సార్, మనకు ఉప్పల్ నుంచి కేవలం 56 కిలోమీటర్లోనే మన వెంచర్ ఉంది సార్. ఓకే, అది కాకుండా మనకు నేషనల్ హైవే 163 వరంగల్ హైవే అనేది కేవలం 50 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంది, అంటే 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంది, హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది సార్. అది కాకుండా మనకేంటంటే 12 ఎకరాల మెగా అంటే డిటిసిపి వెంచర్ సార్. ఇది విత్ రేర్ ఆఫ్ రోడ్ తోటి ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ సార్. సో మీరు చూసుకున్నట్లయితే కరెంట్ పోల్స్ కానీ, తర్వాత మనకు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, సో క్లియర్ టైటిల్ తోటి మనం ఇది చేస్తున్నాం సార్. కస్టమర్ ఎప్పుడైనా సరే కస్టమర్ చూసేది ఏంటంటే సార్, ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు కస్టమర్ ప్లాట్ తీసుకున్నాడంటే రేపే కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి విషయం అండి సార్, రేపే కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు ట్యాప్ తిప్పినా సరే ఈ రోజే వాటర్ వచ్చేస్తాయి నీకు. సో ఇంకోటి ఏంటంటే మనము క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో కస్టమర్స్ ఇంకా మీకు ఒక డౌట్ ఉండొచ్చు సార్, ఇక్కడ ఎవరైనా తీసుకున్నారా లేదా అనేది. కస్టమర్స్ తీసుకొని మోడర్న్ విల్లాస్ కూడా మన దగ్గర కట్టుకున్నారు సార్. ఆల్రెడీ 2 కట్టి ఉన్నాయి సార్. కస్టమర్స్ కట్టి ఉన్నారు. ఇంకా మనకు దాంట్లో కస్టమర్ వైరింగ్ చేపించుకున్నాడు సార్. అంటే ఇంకా ఏదో అయ్యింది గోడలు అయినాయి కాకుండా కస్టమర్ వైరింగ్ చేపించుకున్నాడు. ఇంకా మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే సార్, ఏ కంపెనీ అయినా చూసుకున్నట్లయితే నీకు కాంపౌండ్ వాల్ అనేది మనకు చెక్కలతో కానీ చిన్న బ్రిక్కులతో ఇస్తుంది. మనది ఏంటంటే సార్ 9 ఇంచ్ బ్రిక్కులతోటి మనం అనేది కాంపౌండ్ వాల్ ఇచ్చినాం సార్. సో అది ఒక ప్లస్ పాయింట్ సార్. సో ఈ విధంగా ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ కాబట్టి మీరు ఈ రోజు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీకు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుందండి. అది కాకుండా మనకేంటంటే ఓన్లీ లాంచింగ్ ఆఫర్ కింద మనం ఏం చేసినామంటే 12,999 ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టినాం సార్. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత November 2 నుంచి మనకు వచ్చేసి 13,500 అవుతుంది సార్. అంటే 13,500 అవుతుంది గజం. సో ఎవరైనా కస్టమర్లు ఉంటేనంటే బుక్ చేసుకుంటే బెటర్ సార్. మనకు ఆల్రెడీ ఈ రోజు లాంచింగ్ కాబట్టి మాక్సిమం మనకు మొత్తం 164 ప్లాట్స్ ఉంటే ఇప్పుడు ఓన్లీ కేవలం మనకు 100 ప్లాట్లు మాత్రం మిగిలినాయి సార్. ఎవరైనా అంటేనంటే ఫర్దర్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, ఒక చిన్న విషయం, ఇందులో ఫ్లాట్ సైజ్ అనేది అంటే ఏ సైజు నుంచి ఇందులో మొదలవుతున్నాయి సార్? సార్ మనకు దీంట్లో వచ్చేసి 165 గజాల నుంచి స్టార్ట్ ఉంది సార్. 165 గజాల నుంచి కస్టమర్ 167, 169, 170, సో ఈ విధంగా మల్టిపుల్ సైజెస్ లో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. స్టార్టింగ్ వచ్చేసి మనకు 165 నుంచి స్టార్ట్ ఉంది సార్. ఓకే, యాదగిరిగుట్ట ఎంత దూరం ఉంటుంది సార్? యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి మనకు 10 minutes డిస్టెన్స్ లోనే మన వెంచర్ ఉంటుంది సార్. అది కాకుండా ఇంకోటి
ఏంటంటే సార్ మనకు ఇప్పుడు వచ్చే త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ కానీ మన వెంచర్ పక్కనే ఉంటుంది సార్ మనకు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇంకా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ యాదాద్రి డిస్టిక్, ఇక్కడ జనగాం డిస్టిక్, రెండు డిస్టిక్లకు ఈక్వల్ అంటే డిస్టెన్స్ లో మధ్యలో ఉన్నట్టుగా సార్ మనకు అదొక చాలా ప్లస్ పాయింట్ సార్. అదే కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిటీకి మనం బయటకు వచ్చిన తర్వాత యాదాద్రి అనేది ఒక క్లస్టర్ కిందకి వస్తుంది సార్. తర్వాత మనకు జనగాం అనేది ఒక క్లస్టర్ సార్. రెండు క్లస్టర్ల నడుమ అనేది మన వెంచర్ ఉంది సార్. అదే కాకుండా హైవేకు నియర్ బై లో ఉంది, అదొక ప్లస్ పాయింట్ సార్. మనకు హైవే విధంగా మనకు ఇప్పుడు 4-way లైన్ ఉంది సార్, అది మనకు 6-way లైన్ చేస్తుంది. ఓకే, సో అది రోడ్ విధంగా మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది సార్. చాలా మంచి విషయాలు తెలియజేపారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, తప్పకుండా నా ఫ్యామిలీ తోటి వచ్చి ఒక ప్లాట్ బుక్ చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.